నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, వీణ ఈ గత వారం 10 రోజులుగా మనం కంటిన్యూస్ చర్చ అయితే జరుగుతూ ఉంది. సో మరి ఈవిడ ఎప్పటికప్పుడు వీడియోస్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. శ్రీధర్కి సంబంధించి, అలాగే అసెంబ్లీకి సంబంధించిన వీడియో కూడా ఫైనల్ గా వీడియో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా హెచ్ఆర్సీకి కంప్లైంట్ రైజ్ చేశారు అని. సో ఏంటి సార్, అంటే అందులో ఎలా తీసుకోవచ్చు దాన్ని? ఎంత రియాలిటీ ఉందా, లేకపోతే ఇంక ఇది ఏదైనా జరుగుతుందా ఏంటంటే? అంటే వీణ చాలా సీరియస్ గా ఈ ఇష్యూని తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే వీణ ఆమె తెలివైందని చెప్పొచ్చు. రెండోది ఆమెకి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయినట్టుగా కూడా భవానీ శంకర్ అని, తర్వాత నాగమోహన్ రెడ్డి ఇంకొక లేటెస్ట్, వీళ్ళిద్దరు హస్బెండ్స్. సో ఇతను 3వ వ్యక్తి మనకు తెలిసి. లేదు, ఆమె అసలు సెక్స్ వర్కర్ అన్నట్టుగా కూడా జనసేన వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, లారీల దగ్గర నిలబడేది అవన్నీ. సో అవన్నీ ఎంత ఫ్యాక్టో తెలియదు. ఎందుకంటే వన్స్ పొలిటిసైజ్ అయిపోయినాక 2 గ్రూపులుగా దిగిపోయి ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ అనేది 2 వైపులా చేస్తారు. ఇష్యూ ఏంటి? మామూలుగా ఎమ్మెల్యేని పక్కన పెడితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. సో అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చాడు, పెళ్లి చేసుకోని అంటున్నాడు, నాకు న్యాయం జరగాలి అనేది బయటకు వచ్చింది. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు కాబట్టి పబ్లిక్ లేక వచ్చాను అని చెప్తుంది. దీన్ని మామూలుగా ఎలా చూడాలి? ఆమెకు న్యాయం జరగాలి అంటుంది కాబట్టి ఆమెది అన్యాయమా లేకపోతే ఇతనిది న్యాయమా అనేది మనం డిసైడ్ చేయలేం కాబట్టి కోర్టులో తేలాలి. సో కోర్టుకి వెళ్ళాలి, పోలీసులు కేసు పెట్టాలి, చేయాలి. వీళ్ళు కూడా యువతల వాళ్ళు ఏమంటున్నారు, నేను అమ్మాయిని నన్ను ట్రాప్ చేసింది అనేది ఇతను అంటున్నాడు. ఆ వీడియోలు ఫాల్స్ అంటున్నాడు, ఆ వీడియోలన్నీ వాస్తవమే అని చెప్తుంది. ఇది మామూలుగా అయితే కోర్టులో తేలాలి. మామూలుగా ఇండివిజువల్స్కి ఎవరికో, నాకు అనుకోండి, నాకేదో ఇష్యూ వస్తే నేను కోర్టుకు, నాది ఇంకొక అమ్మాయి అనుకోండి, మా ఇద్దరిది కోర్టులో తేలుతుంది. పక్కన వాళ్ళకి ఏం సంబంధం అసలు. చాలాసార్లు పక్కింట్లో వాళ్ళు కూడా తెలియదు ఈ విషయం మామూలుగా అయితే. కానీ ఇప్పుడు ఏమైంది, ఇతను ఒక ఎమ్మెల్యే కావడం వల్ల, రెండోది ప్రతిపక్షం ఒకటి ఇట్లాంటి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి వైసీపీ వాళ్ళు దీంట్లో రంగంలో దిగడం వల్ల ఇది పొలిటిసైజ్ అయిపోయింది. దీంతో మీడియా ట్రయల్, సోషల్ మీడియా ట్రయల్ అనేది స్టార్ట్ అయిపోయింది. పొలిటికల్ గా ఇప్పుడు ఇతన్ని కాపాడాలని వీళ్ళు రంగంలో దిగారు, ఎమ్మెల్యేగా మనవాడు కాబట్టి మనవాడిని కాపాడాలని వీళ్ళు దిగారు. అటు వైసీపీ ఇతన్ని బదనాం చేసి ఇష్యూని బేస్ చేసుకుని కూటమి ప్రభుత్వం మీద బురద ఇంకొంత చల్లొచ్చని వాళ్ళు దిగారు. సో ఈ క్రమంలో ఏమైందంటే ఆమె దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, ఇతను వీడియోలు తప్ప ఆమె దగ్గర ఏం లేవు, సాక్ష్యాలు ఏవో కొన్ని ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏమైంది, ఆమె ఏమేమి ఆరోపిస్తుంది, 1.5 year బ్యాక్ ఇతను గెలిచినప్పుడు నేను ఫోన్ చేశాను, ఆ క్రమంలో 1-2 hours మేము మాట్లాడుకున్నాం, నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇతను ఒక కారులో తీసుకెళ్లి జూలైలో బలవంతంగా నన్ను రేప్ చేశాడు. అక్కడ నుంచి మా ఇద్దరి మధ్య అఫైర్ కంటిన్యూ చేస్తుంది, నన్ను ఫోర్స్ఫుల్గా బెదిరించి నన్ను లోపరుచుకున్నాడు అనేది ఆమె చెప్తుంది. ఆ క్రమంలో ఫస్ట్ అబార్షన్ గురించి చెప్పింది. దాని తర్వాత 1.5 yearలో 5 అబార్షన్స్ జరిగాయి ఫలాని హాస్పిటల్ అనేది కూడా ఆమె చెప్పింది. హాస్పిటల్ వర్గాలు అది ఖండించారు. దాని తర్వాత ఈమె ఒక ప్రిస్క్రిప్షన్ కూడా బయట పెట్టింది. ఆ ప్రిస్క్రిప్షన్లో 2, నిన్న కూడా నేను ఈ స్టోరీ చెప్పాను, 2 టాబ్లెట్లు కలిపి ఇచ్చారు, అది వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. అది ఒక రకం ఏంటంటే అబార్షన్ కిట్ అని చెప్పొచ్చు. సో అది కూడా ఫోటో పెట్టి ఉంది, అవి యూజ్ చేసినట్టు లేదు, ఇచ్చిన వెంటనే వాటిని క్లియర్ గా అది తెలీదు. మొత్తానికి వాళ్ళైతే అబార్షన్ కిట్ ఇచ్చారంటే అర్థమేమి, అబార్షన్ ప్రెగ్నెంట్ అయినట్టే కదా. సో వాళ్ళు మేము అబార్షన్ కిట్ ఇవ్వడం లీగలే అని వాళ్ళు చెప్తున్నారు. అది కూడా కోర్టులో తేలాలి. ఎందుకంటే ఇప్పుడు అబార్షన్ కిట్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వచ్చా అనేది. కానీ ఎక్కడైనా ఇప్పుడు హాస్పిటల్, మన మందుల షాపులకి వెళ్ళి 72 hour పిల్లి అంటే వాడు ఇస్తాడు, అబార్షన్ కిట్ అంటే ఇస్తాడు. కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదు. కాబట్టి హాస్పిటల్ని మనం నిందించలేము, అందరూ ఇవి చేస్తున్నారు. ఏదేమైనా ఆమె ఆరోపణల్లో నిజం ఉంటే ఏమి నిజం ఉండాలి? ఒకటి, నాకు అబార్షన్లు అయింది, అబార్షన్లు చేయించడం లీగల్గా తప్పు కాబట్టి అదొక కేసు అవుతుంది, ఇద్దరి మీద అవుతుంది, ఆమె మీద కూడా అవుతుంది, ఆమె చేయించుకోవడం కూడా రాంగే. ఇక రెండవది, ఇతను హామీ ఇచ్చి పెళ్లి చేసుకుంటానని లైంగికంగా వాడుకొని హామీ నెరవేర్చలేకపోతే అది కూడా క్రైమ్ అవుతుంది. ఈ 2 విషయాలు కోర్టులో తేలాలి. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ బలమైన సెక్షన్ కాబట్టి జనసేన, తెలుగుదేశం మీడియా ఆమెను
క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఆమె వేసి అని, ఆమెకి ఇద్దరు మొగుళ్ళు ఉన్నారని, ఆమె హనీ ట్రాప్ చేసిందని. కానీ ఈ వెర్షన్ ఎవరు జనం నమ్మట్లేదు. ఆమె బ్యాడ్ క్యారెక్టరే కావచ్చు, మరి మనోడి పరిస్థితి ఏంటి? ఈ వీడియోలన్నీ నిజమేనే జనం నమ్ముతున్నారు. నిజమే అయ్యే అవకాశాలే ఉన్నాయి. అంత డీప్ ఫేక్ వీడియోలు 500 చేసే పరిస్థితి అయితే లేదు. అతను అసెంబ్లీ నుంచి కూడా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ డీప్ ఫేక్ చేయడం అనేది కష్టం కూడా. క్లియర్గా అతనైతే ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యాడు. చేయిగోసుకొని కూడా ఏడుస్తున్న ఇది ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ అనేది కూడా ఏర్పడింది. అయితే కొంతకాలం తర్వాత ఈ మామూలుగా జరిగేవి ఇవన్నీ కూడా, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ జీవితాంతం ఉన్న వాళ్ళు చాలా రేర్ ఉంటారు. మామూలుగా పెళ్ళి అనేసరికి పిల్లలు వచ్చినప్పుడు కుటుంబం పిల్లల కోసం కలిసి ఉందాం అనేది ఉంటది వాళ్ళకి. అదర్వైజ్ ఒకే వ్యక్తితో నేను ఎందుకు జీవితాంతం కలిసి ఉండాలి అనే దానికి ఏమి ఆన్సర్ ఉండదు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఎందుకు ఈ గొట్టంగాడితో నేను లైఫ్ లాంగ్ ఉండాలని అమ్మాయి అనుకునింది అనుకో. ఎందుకంటే ఛాన్సులు ఇతనికంటే బెటర్ యంగర్ గా ఉంటారు, మోర్ రిచ్ గా ఉంటారు, మోర్ క్యారింగ్ గా ఉంటారు, మోర్ హ్యాండ్సమ్ గా ఉంటారు. ఇవన్నీ అమ్మాయికి చాలా మంది ఉన్నప్పుడు ఎందుకు నేను వీడు ఒకటితోనే సెటిల్ అవ్వాలి అనే దగ్గర ఏమి ఆన్సర్ ఉండదు. అబ్బాయిలు కూడా అంతే. దీనివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. ఈ వెళ్ళిపోయినప్పుడు క్రైసిస్ స్టార్ట్ అవుతాయి. క్రైసిస్ స్టార్ట్ అయిపోయి అది హత్యలు, ఆత్మహత్యలు ఇలాగా ఎందుకంటే మనం కేవలం భౌతిక పరిస్థితుల నుంచి మాత్రమే అఫేర్లు పెట్టుకొని ఎంజాయ్ చేసే కల్చర్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. కానీ బేసిక్ గా హ్యూమన్ బీయింగ్ ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్, అది కూడా ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్ అనేది ఫ్రాయిడ్ ఎప్పుడో చెప్పాడు. సో ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్నెస్ ఏమవుతుందంటే జలసీ, పొసెసివ్నెస్, నువ్వు నాతోనే ఉండాలి, ఈ గొడవలు, వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు, వీడితో ఎందుకు ఇక్కడ నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఫైనాన్స్. ఇప్పుడు అమ్మాయి ఎమ్మెల్యే కదా, ఇతను పెళ్లి చేసుకుంటే మనకు కూడా బాగానే ఉంటుందా అని కొని ఉండొచ్చు, భర్తను వదిలేసి ఉండొచ్చు. ఇతను ఇప్పుడు అది చేయలేనప్పుడు ఆమె లైఫ్ హర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇతన్ని నమ్ముకొని ఆమె భర్తని, లైఫ్ని వదిలేసుకుంది. బిడ్డ లేదు, భర్త లేదు. ఇతని చుట్టూ ఆమె కన్స్ట్రక్ట్ చేసుకుంది ప్రజెంట్ని, ఫ్యూచర్ని. ఇప్పుడు అది కొలాప్స్ అయిపోయింది ఆమెకు. కొలాప్స్ అయిపోయి ఇతనికి ఏంటి, ఏదో మోజు ఉన్నది, ఎమోషనల్ రోజులు నడిచింది. ఇప్పుడు ఆమె అవసరం లేదనిపిస్తుంది ఇతనికి యంగ్ 27 ఏళ్ళు, ఆమెకి ఆల్రెడీ 2 పిల్లలు, కొడుకున్నాడు 31 ఏళ్ళు. ఈమెతో నాకెందుకు లైఫ్, నాకు మంచి వాళ్ళు దొరుకుతారని అతను అనుకోండొచ్చు. లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతను పెళ్లి చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనేది ఒక వెర్షన్. ఎందుకంటే ఆ తాతం శెట్టి నాగేంద్ర ఫోన్ కాల్లో అదే ఉంది, అతను చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనే వెర్షన్ ఉంది. ఏదేమైనా అతను వద్దనుకున్నప్పుడు ఇది లీగల్ గా అయితే ప్రాబ్లం ఖచ్చితంగా. ఎవరైనా హామీలు ఇచ్చి కానీ పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చి కాపురం ఉంటే ఖచ్చితంగా ఇది అవుతుంది. ఇది ఏదైనా కోర్టులో తేలాలి. సో కాకపోతే ఇక్కడ కోర్టులో తేలే అవకాశం లేదు. ఎందుకంటే ఈ మీదనే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 2 పెట్టారు ఆల్రెడీ. సో ఇతని మీద ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. సో ఇది ఖచ్చితంగా తప్పే. కేసు నమోదు కావాలి. ఆ అమ్మాయి ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, లోకల్ పోలీస్లో ట్రై చేశాను, తిరుపతి ఎస్పీని కలిశాను, చంద్రబాబుని కలిశాను, ఇటు డీజీపీకి చెప్పాను, తర్వాత జనసేన కేంద్ర కార్యాలయాన్ని కూడా కాంటాక్ట్ చేశాను, ఎక్కడ నాకు న్యాయం జరగలేదు, అందుకని వైసీపీ దగ్గరికి పోయానని చెప్తుంది. సో ఇప్పుడు ఆమె మీద ఈ దాడి జరుగుతుంది, ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆమె కూడా కొంత లాయర్లను వాళ్ళు పెట్టుకొని, ఇప్పుడు ఆజాద్ అనే ఒక లాయర్ ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఆమె పిటిషన్ పెట్టింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీని దీని మీద నివేదిక అడుగుతుంది. సో దీని మీద నివేదిక ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు వాళ్ళు పరిశీలిస్తారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టు కాదు, కాకపోతే వాళ్ళు విచారణకి ఆదేశించవచ్చు. దీని మీద మన కేరళలో జరిగిన సంఘటన బస్సు దీంట్లో కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంటర్ అవ్వడం వల్లనే పోలీసులు ముందుకెళ్లారు. సో అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటది కాబట్టి అంత ఈజీగా వీళ్ళు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏమన్నా మాట్లాడచ్చు, కానీ రేపు లీగల్ గా వీళ్ళు ఏదంటే అది మాట్లాడలేరు. సో నివేదిక ఇవ్వాలి, ఆమె వెర్షన్ ఉండదు, ఆమె దగ్గర ఉన్న ప్రూఫ్స్ అవన్నీ ఆమె సబ్మిట్ చేస్తుంది. ఇతను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడనే దానికి కూడా ప్రూఫ్ చూపిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇతని మీద చర్య అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది, న్యాయం అనేది సత్వరంగా జరగదు. జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనే ఒక సామెత ఉంది. అది ఇండియాలో 100%. జస్టిస్ డిలే అనేది మనకి
కనిపిస్తుంది. ఎందుకంటే 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక సుప్రీం కోర్టులోనే 60,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇది తేలదు. కొద్ది రోజులు పొలిటికల్ గా వైసీపీకి కూటమి మధ్య డ్రామా వారం నడుస్తుంది. అది కూడా ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. అవును. రాంబాబుతో ఉమ్, రాంబాబు అరెస్టు దాడితో ఇప్పుడు అది పక్కకి వెళ్ళింది. వీణా అరెస్ట్ శ్రీధర్ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాంబాబు మీద ఫోకస్ ఉంది. కాబట్టి కొద్ది రోజులకి మనం మర్చిపోతాం, మీడియా మర్చిపోతుంది, జనం మర్చిపోతారు. ఉమ్, వాళ్ళిద్దరి మధ్య ఏదో సెటిల్మెంట్ కూడా జరిగే అవకాశం అవును, కనిపిస్తుంది. జనరల్ గా ఇలాంటివి అలాగే జరుగుతాయి. థ్యాంక్ యూ సార్.